బ్రేకింగ్ న్యూస్ ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళింది. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పుని బట్టి నాని బయటకొస్తారని తెలుస్తోంది. మరోవైపు నాని ఆచూకీ కోసం పోలీసులు ఆయన అనుచరుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు శివ. సుమతి మొత్తం మీద చూసుకుంటే ఏదైతే సివిల్ సప్లై గూడెంలో దాదాపుగా 385 టన్నుల రేషన్ బియ్యాన్ని తగ్గడానికి సంబంధించి కూడా పేర్ని నాని సతీమణి జయసుధ అలాగే ఆమె పిఏపై కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి కూడా 4 రోజుల కాలంగా కూడా పేర్ని నాని ఆయన సతీమణి ఆయన కుమారుడు పూర్తి స్థాయిలో కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ అంశం వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి వారు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ముందుగా మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ను వాయిదా వేయడంతో వెంటనే ఏపీ హైకోర్టులో నిన్న సాయంకాలం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ రేపు కోర్టుకు సెలవు కావడంతో సోమవారం బెయిల్ పిటిషన్ విచారణ స్వీకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. సోమవారం కానీ మంగళవారం కానీ బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగాం. మరొక వైపు సివిల్ సప్లై అధికారులు పోలీసులు కూడా నానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఈ బియ్యం ఎందుకు తగ్గుతుంది, తగ్గటానికి గల కారణాలు ఏంటి, ఇప్పుడే తగ్గాయా, గతంలో కూడా తగ్గాయి? ఎందుకంటే 2020 మార్చిలో నుంచి ఆయన గోడాన్ని లీజుకి ఇవ్వడం చేసింది. అప్పటి నుంచి ఎందుకు తగ్గుతూ వస్తున్నాయా, లేకపోతే అక్టోబర్ నవంబర్ 2 నెలల్లోనే తగ్గినాయా అనే దానికి సంబంధించి కూడా లోతుగా విశ్లేషణ చేపడుతున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు తగ్గిన బియ్యానికి సంబంధించి దాదాపుగా 48 లక్షల రూపాయల విలువయ్యే బియ్యం తగ్గినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి క్రిమినల్ కేసులతో పాటు డబల్ పెనాల్టీ విధించాలని చెప్పి కూడా సివిల్ సప్లై శాఖ ఎండీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు నాని కోసం కూడా ప్రత్యేకంగా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం నాని హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆయనకు సంబంధించి పోలీసు అధికారులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో ఆయన ఎక్కడున్నాడు అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మరొక వైపు నానికి సంబంధించి కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టులో వచ్చిన తీర్పుని బేస్ చేసుకొని పోలీసులకు ఆయన సతీమణి లొంగిపోవటమా లేకపోతే బెయిల్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి స్పందించడమా చేయాలి. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాష్ట్రంలో ఏమి జరిగినా కానీ ఇటు కూటమి ప్రభుత్వంపై కానీ పవన్ కళ్యాణ్పై కానీ చంద్రబాబు పైన కానీ ఒంటికాలపై వెంటనే వచ్చి జవాబు చెప్పే వ్యక్తి పేర్ని నాని. గత 6 నెలల కాలంగా ప్రతిరోజు మార్చి రోజు 2 రోజులకోసారి మీడియా సమావేశం పెట్టి మరి ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తారు. కానీ ఆయనపై ఆరోపణలు రావటం, దానికి సంబంధించి కూడా ఫిర్యాదులు రావటం, పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో 4 రోజుల నుంచి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం లేదు. కనీసం ఆయన ఆచూకీ కూడా కనిపించలేదు. నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు సమస్యలకు సంబంధించి నిరసన ర్యాలీలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడైనప్పటికీ కూడా ఆ కార్యక్రమంలో ఆయన కానీ ఆయన కుమారుడు మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పేర్నే కిట్టు కానీ ఇద్దరు కూడా డుమ్మా కొట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నాని కోసం అయితే ప్రస్తుతం 5 బృందాలు పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ. మొత్తానికి పేర్ని నాని గత 5 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. మొత్తం కుటుంబం అంతా అజ్ఞాతంలో ఉంది. పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఆయన హియరింగ్ ఉంది. దాన్ని బట్టి హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో దాన్ని బట్టి నాని బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.